వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలో జూపాడు బంగ్లా మండలం భాస్కరాపురం గ్రామంలో క్రిస్మస్ సందర్భంగా కబడ్డీ పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గీతా జయసూర్య పాల్గొన్నారు. ప్రపంచ దేశాలు ఎంతో ఘనంగా ఈ క్రిస్మస్ జరుపుకుంటారని, శాంతికి ప్రేమకు నిదర్శనమన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఈసనయ్య, టీడీపీ నాయకులు సంజన, శ్రీను, కూర్మాన తదితరులు పాల్గొన్నారు. పెద్దలు గ్రామస్తులు అందరూ ఏకస్తులే కూడా ఇక క్రిస్మస్ పండుగ శుభ సందర్భంగా నిర్వహిస్తున్నటువంటి కబడ్డీ పోటీలు ఒక మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఒక ఫ్రెండ్లీ మ్యాచింగ్ గా జరగాలని చెప్పేసి ఆ భగవంతుని జరుగుతూ ఈ రోజు ఎన్నో దేశ విదేశాల్లో దాదాపు 190 నుంచి 195 దేశాల్లో జరుగుతున్నటువంటి ఏకైక పండుగ ఇది. డిసెంబర్ 1వ తారీఖు నుంచే పవిత్ర రోజులు స్టార్ట్ అవుతాయి. అందరూ కూడా ఎన్నో వ్యాస ప్రయాసాలతో కూడుకొని పుల్లయ్య గారు దాదాపు 5,000 రూపాయలు ఇచ్చినారు. అలాగే శ్రీనివాస నాయుడు గారు భోజన దాకా ఈయన కొన్ని 2 లక్షలు ఇచ్చినారని నష్టం లేదు. భోజన కాడికి పెట్టారైనా కాబట్టి మంచి ఇచ్చినటువంటి దాతలందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇటువంటి ఉదాహరణమైనటువంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తులకు ముందుకు రావాలి. ముందు గ్రామాల్లో మంచి ఐక్యత సాంప్రదాయం కూడా ఉండాలని చెప్పేసి, అలాగే ఆయన ఎక్కడున్నా భోజనాన్ని సహకరించి సంతోషం. కాబట్టి అందరికీ మరొకసారి క్రిస్మస్ నూతన సంవత్సర అడ్వాన్స్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక్కడికి వచ్చేసినటువంటి పోలీసులకు, తెలుగుదేశం పార్టీ నాయకులకు, మీడియా మిత్రులకు, తెలుగుదేశం అభిమానులకు, మహిళలకు అందరికీ కోచరు టీచర్ ఎమ్మెల్యే సుందర గారికి, ఆటం సుందర ఆటమేనది గుండెపో సుందర గారికి అందరికీ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేపు మండలం చల్లంగిపేట గ్రామం కొబ్బరి చెట్టు పేటలో అర్ధరాత్రి పోలీసుల ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఆదేశాల మేరకు రూరల్ సిఐ చైతన్య కృష్ణ నాయకత్వంలో కోరంగి, తిమ్మాపురం, పెదపూడి, ఇంద్రపాలెం ప్రాంతాలకు చెందిన 4 సబ్ ఇన్స్పెక్టర్లు, 26 మంది పోలీసు సిబ్బందితో ఈ తనిఖీలు చేపట్టారు. గ్రామంలో ఇళ్లలో నివసిస్తున్న గుర్తు తెలియని వ్యక్తులు, అపరిచితులు, అద్దెకు ఉన్న వారి వద్ద ఆధార్ కార్డులు, కంపెనీ ఐడి కార్డులు పరిశీలించారు. అలాగే గ్రామంలో నివసించే కొంతమంది ద్విచక్ర వాహనాల పత్రాలను కూడా తనిఖీ చేశారు. సరైన పత్రాలు లేని వాహనాలను కోరంగి ఎస్ఐ సత్యనారాయణ స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. వాళ్ళు నేరస్తులా లేకపోతే ఇంకోట ఎక్కడన్నా వాళ్ళ మీద పాత నేరాలు ఉన్నట్లయితే అది వస్తుంది. ఓకేనా? అట్లానే ముఖ్యంగా వెహికల్స్ రికార్డు తీసుకొచ్చి పెట్టి ఇవన్నీ కూడా పోలీస్ స్టేషన్ తరలిస్తారు. కనీసం రికార్డు కనుక వాళ్ళు ఇచ్చినట్లయితే మనం దాన్ని స్క్రూటినైజ్ చేసి పంపిస్తాం. ఓకేనా? ఇప్పుడు టీంలు కింద చేస్తారా? మీ 4 అన్ఐడెంటిఫైడ్ ప్రాపర్టీస్ ఉందా, జప్తు చేయబడిన ప్రాపర్టీస్ ఉందా, లేకపోతే స్ట్రేంజర్స్ అంటే కొత్త వ్యక్తులు ఎవరన్నా వచ్చి ఇక్కడ నివాసం ఉండి షెల్టర్ జోన్ కింద తీసుకున్నా, ఇట్లాంటి వాటి కోసం సర్ప్రైజ్గా వచ్చి ఒక ఏరియాను తీసుకొని కార్డన్ అంటే చుట్టుముట్టడం, తర్వాత సెర్చ్ చేయడం. ఐడియా ఉందా? దాని పర్పస్ మనం ప్రజల డిపార్ట్మెంట్ మీకు ఇబ్బంది అయినా, చలి ఉన్నా కొద్దిసేపు కోఆపరేట్ చేయాలంటే వాళ్ళు ఉండకపోవచ్చు. మీకు ఏదైనా అనుమానం ఉన్నట్లయితే వాళ్ళ ఫోటో తీసుకోండి. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యం మండల పరిధిలోని బొమ్మాయిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని వజ్రాలపురం బోయకొండ గంగమ్మ దేవస్థానం వద్ద కోటపాటి మహాలక్ష్మి తులసి తన సొంత స్థలంలో నిర్వహించిన క్రికెట్ స్టేడియంను పూతలపట్టు ఎమ్మెల్యే కనికిరి మురళీకృష్ణ ప్రారంభించారు. సుమారు 25 లక్షల రూపాయలలో స్టేడియం నిర్వహించి విద్యార్థులకు, క్రికెట్ ప్రియులకు ఉత్సాహపరిచేందుకు ఉపయోగంగా ఉంటుందని స్టేడియం నిర్మించడం జరిగిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, మండల గౌరవ అధ్యక్షులు ఎస్పీ జయప్రకాష్ నాయుడు, మండల అధ్యక్షుడు ఎస్పీ ధరణి నాయుడు తదితరులు పాల్గొన్నారు.
లేదు లేదు చెప్పకపోతే అట్లా రాదులేదు సార్ మీరు ఏదో ఆడింటారు క్రికెట్ అంటే నాకు పార్టీ కాదు పైపులు దేనిగా తొలిసేదా అది పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ్ దుర్గా వాహిని ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ ఆందోళన నిర్వహించారు. హిందువులకు పూర్తి రక్షణ కల్పించాలని, దాడులను తక్షణమే నిలిపివేయాలని, అంతర్జాతీయ సమాజం జోక్యం చేసుకోవాలని రాష్ట్ర అధ్యక్షులు ఓపిలిశెట్టి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. హిందువులపై హింస మానవ హక్కుల ఉల్లంఘన పేర్కొన్న అధ్యక్షులు ఉద్దరాజు వేణుగోపాలరాజు, ఎస్సీ ఎస్టీ హక్కుల సంక్షేమ వేదిక రాష్ట్ర అధ్యక్షులు గరికిముక్కు సుబ్బయ్య, కొసన వీరరాఘవులు పాల్గొన్నారు. వీటన్నిటికీ నిరసనగా భారతదేశంలో అన్ని చోట్ల కూడా నిరసన కార్యక్రమాలు చేపట్టిన హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఈ రోజున పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో మనం ఈ నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నాము. గత సంవత్సరం ఆగస్టు 5వ తారీఖున షేక్ హసీనా ప్రభుత్వాన్ని పడగొట్టినప్పుడు జరిగినటువంటి హింసాకాండ ఏదైతే ఉందో అనేక మంది హిందువులను దూదానాలు చేశారు, అత్యాచారాలు చేశారు, హింసాకాండ జరిగింది. అట్లా సంవత్సరం కూడా గడిచిపోయిన తర్వాత ఇప్పుడు బంగ్లాదేశ్ దీన్ని ఈ హత్యాకాండాలను ఖండించడం లేదు. హిందూ సమాజం ఏకమైతే కానీ ఇటువంటి పరిస్థితులు మనం ఎదుర్కోవాలంటే కనుక హిందూ సమాజం ఏకం కావాల్సి ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే మీడియాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా దీన్ని ఖండించాల్సిన అవసరం ఉంది. భారత ప్రభుత్వం కూడా దీని మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. హిందూ సమాజం ఐక్యతను చాటుకోవాల్సిన సందర్భంలో ఈ రోజున మనందరం కూడా కలిసి ఇక్కడ నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాము. ఈ దేశవ్యాప్తంగా అందరూ కూడా జరుగుతున్నది. హిందువుల ఐక్యత వర్తిల్లాలంటే కనుక హిందువుల ఐకమత్యంగా ఉంటే హిందూ సమాజం ఈ రోజున సురక్షితంగా ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి 131 హిందువులకు రక్షణ కల్పించాలి. ఎవరైతే ఈ నేరంలో జైలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కఠినంగా శిక్షించాలని చెప్పి హిందూ పరిషత్ డిమాండ్ చేస్తాను. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మల్లు ఖమ్మం కలెక్టరేట్ సమీక్ష అనంతరం మధిర పర్యటనలో భాగంగా తనికెళ్లలోని తెలంగాణ గిరిజన సంక్షేమ బాలికల గురుకుల డిగ్రీ కళాశాలను ఆకస్మికంగా సందర్శించారు. వసతి గృహం, భోజన వసతులు, లైబ్రరీని తనిఖీ చేసి విద్యార్థినీలతో కలిసి భోజనం చేశారు. విద్యా బోధన, మెను అమలు, పోటీ పరీక్షల సిద్ధతపై వివరాలు తెలుసుకున్నారు. విద్యార్థినీలు తయారు చేసే అగరవత్తులను బ్రాండింగ్ చేసి మార్కెటింగ్ చేయాలని అధికారులను ఆదేశించి గురుకులంలో మొక్కలు నాటారు. ఆకస్మిక తనిఖీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలం సజ్జాపూర్లో ఎస్సీ కుటుంబంపై జరిగిన దాడి ఘటనపై ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, సభ్యులు రాంబాబు గ్రామాన్ని సందర్శించి విచారణ చేపట్టారు. బాధిత కుటుంబాన్ని కలిసి వివరాలు తెలుసుకున్నారు. ఇది అగ్రవర్ణాల దాడిగా భావిస్తున్నారు పేర్కొని బాధితులకు కమిషన్ అండగా ఉంటుందని భరోసానిచ్చారు. ఇప్పటికే కేసులు నమోదు కాగా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుని శిక్ష పడేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కమిషన్ చైర్మన్ మాట్లాడుతూ సమాజంలో సమానత్వం, న్యాయం,
సామరస్యాన్ని కాపాడటమే ఎస్సీ ఎస్టీ కమిషన్ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ ఇన్ఛార్జ్ డిపిఓ జానకిరెడ్డి, సహాయ సాంఘిక సంక్షేమ అధికారి శ్రీనివాస్, అధికారులు తదితరులు పాల్గొన్నారు. సబ్జాపూర్లో జరిగినటువంటి సంఘటన చాలా దుర్మార్గమైంది, చాలా బాధాకరం. ఇటువంటి సంఘటన 78-79 సంవత్సరాల తర్వాత కూడా జరుగుతుందనంటే ఇది నేను చీకటి రోజుగా భావిస్తూ ఉన్నా. ఒక దళితుడు ఓటేయలేదని కక్ష మీద ఇది ప్యూర్గా అగ్రవర్ణాల దాడిగా నేను భావిస్తూ ఉన్నా. మరి కుటుంబానికి న్యాయం చేయాలి, ప్రభుత్వ పరంగా ఇల్లు కట్టియాలి, నష్టపరిహారం ఇవ్వాలి. అవసరం అనుకుని మీ జిల్లా మంత్రి దామోదర్ గారితో మాట్లాడతా, మీ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రిని కలుస్తా, అవసరం రేవంత్ రెడ్డి గారి ఈ విషయంలో తప్పకుండా ఈ కుటుంబానికి న్యాయం చేస్తా. మీ ఎమ్మెల్యే గారితో మాణిక్యరత్నం కూడా మాట్లాడతా, ఈ కుటుంబానికి న్యాయం జరిగే విధంగా తప్పకుండా నేను చర్య తీసుకుంటా. మీ యొక్క ఎంపీ సురేష్ రెడ్డి కూడా నాకు మంచి మిత్రుడు, నేను ఎవరిదో కాదన్నా, తప్పకుండా కలిసి ఆ కుటుంబానికి తప్పకుండా న్యాయం చేస్తా. న్యాయం జరిగేంత వరకు ఎస్సీ ఎస్టీ కమిషన్ అండగా ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీరు కూడా మా యొక్క ప్రెస్ వాళ్ళు కూడా తప్పకుండా ఇటువంటి సహకరించాలి. ఇటువంటి సంఘటన జరిగితే ఇంకా కొన్ని గ్రామాల వాతావరణం ఖరాబ్ అవుతుంది. దోషుడు నిన్నే కఠినంగా శిక్షిస్తే తప్పకుండా ఇటువంటి జరిగే. హైదరాబాద్ పాపిరెడ్డి నగర్లో ప్రజ్ఞ స్కూల్లో పాఠశాల కరస్పాండెంట్ అశోక్ ప్రీతం ఆధ్వర్యంలో ఈ మినీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. పాపిరెడ్డి నగర్ కాంటెస్టెడ్ కార్పొరేటర్ చిట్టిరెడ్డి శ్రీధర్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు. శ్రీధర్ రెడ్డి ఇతర నాయకులతో కలిసి కేక్ కట్ చేసి విద్యార్థులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థులందరూ దేవుని ఆశీస్సులతో విద్యారంగంలో రాణించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాపిరెడ్డి నగర్ సీనియర్ నాయకులు ఏసీరెడ్డి, భూపాల్ రెడ్డి, మాయ రాజయ్య, ములుగు కిరణ్, మోజస్ పాల్గొన్నారు. విశాఖపట్నం సీఎంఆర్ సెంటర్లో క్రిస్మస్ వేడుకలు జరుపుకున్నారు. పిల్లలు పెద్దలు పాటలు పాడుకుంటూ డాన్సులు వేసుకుంటూ షాపింగ్ మాల్ సందడి చేశారు. చూడడానికి ఎంతో మంది కుటుంబ సభ్యులతో భారీ సంఖ్యలో చేరుకుని ఈ యొక్క క్రిస్మస్ వేడుకల్ని ఘనముగా జరుపుకున్నారు. మాతో కలిసి ఈ బహుమానాన్ని స్వీకరించండి. ఏసియా చెప్తారా? ఏసియా మా జీవితంలోని ఒక సంతోషం దయచేయండి. మా కోసం మరణించారని తిరిగి లేచారని నమ్ముచున్నాను. నా హృదయంలోకి రండి. యేసు నామములో ఆమేన్. పట్టుకొని అలా ఎలా చెప్పండి ముందు అలా వెనకమండి. రైట్ రైట్ లెఫ్ట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ రైట్ అన్నది అన్నది. ఓకే ఇలా మళ్ళీ వెనక. ఓకే 1 2 1 2 అన్నా ఏమేం చెప్పు, మీకు ఏమేం చెప్పు.
విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం భీమునిపట్నం జోన్లోని బ్లూమింగ్ స్టార్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో బీఏపీటీ వర్కింగ్ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ రైతు దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పాఠశాల చైర్మన్ వైవీవీఎస్ రామకృష్ణారావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా గంటా రవితేజ, పంచకర్ల నాగ సందీప్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వరి సాగు ప్రక్రియను 8 దశలుగా సహజంగా ప్రదర్శించి విద్యార్థులకు రైతుల కృషి, వ్యవసాయ ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో 2వ వార్డు కార్పొరేటర్ గాడు చిన్ని కుమారి లక్ష్మి, జడ్పీటీసీ గాడు వెంకటప్పడు, గాడు తాతి నాయుడు తదితరులు పాల్గొన్నారు. నేను నా సొంత చేతులతో నేను అవన్నీ చేసినటువంటి అనుభవం నాకు ఉందని నేను గర్వంగా చెప్పుకుంటున్నాను. అలాగే మనం చిన్నప్పుడు ఇప్పుడైతే మోటార్లు వచ్చాయి, చిన్నప్పుడు మోటార్ పెట్టి నీరు తోడడం కానీ, అలాగే బండి పెట్టి గత్తం పొలంలోకి వేయడం కానీ, తీసిన ఆకు సర్దడం కానీ, ఇవన్నీ గ్రామాల్లో గత తరంలో అందరూ చేసినారు. ఇప్పుడు కొంచెం దానికి ఏదో చూసినట్టు చూస్తున్నారు. కానీ పిల్లలకి రాబోయే రోజుల్లో, రాబోయే తరానికి ఇది అవగాహన ఇప్పుడే ఈ చిన్న లేత వయసులోనే ప్రదర్శన రూపంగా చూపించి మరి మనకు తినే తిండి ఎలా వస్తుంది అనేది తెలియజేయడానికి, అవగాహన కల్పించడానికి పూనుకున్నటువంటి యాజమాన్యానికి మరొకసారి మన ప్రాంత రైతుల తరపున. విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం అభియన్స్లోని సింహాచలం బీఆర్టీఎస్ రోడ్డు టీడీఆర్లకు సెల్ ఆప్షన్ ఇవ్వాలని ప్రభుత్వం జీవో జారీ చేసినప్పటికీ జీవీఎంసీ అధికారులు అమలు చేయకపోవడంపై భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉత్తర్వుల అమలులో జాప్యం ఎందుకని అధికారులను ప్రశ్నిస్తూ వ్యతిరేక వార్తల పేరుతో నిర్ణయాలను నిలిపివేయడం అన్యాయమన్నారు. టీడీఆర్లు హూల్లో ఉండటంతో బాధితులు ఇబ్బందులు పడుతున్నారని వెంటనే జీవోను అమలు చేయాలని డిమాండ్ చేశారు. కొన్ని అందులో ఒక స్పెషల్ జీవో సారథ్య వల్ల మా సింహాచలం ప్రజలందరూ బాగుపడి ఒక స్పెషల్ జీవో దీనికి ఇవ్వచ్చు 1466 జీవో ద్వారా రూల్ పొజిషన్ పాస్ చేశారు. అది మనం ఇంప్లిమెంట్ చేయమన్నాం. మీకున్న డౌట్ ఇది అడవడో మూర్తి యాదవ్ గారికి ఉన్న డౌట్ న్యూస్ వస్తుంది అండ్ పెట్టేస్తారండి అనుకోక స్టాండర్డ్ ఉండాలి కదా. అనేది ఎవరో మీ లెవెల్లో లేకపోతే ఒక లెవెల్ ఇచ్చింది కాదు కదా. దాని మీద పెద్ద ఎక్సర్సైజ్ జరిగింది. మినిస్టర్ ఒక 5 అసలు మీటింగ్ పెట్టాం. దాని మీద పెద్ద కమిటీ చేశారు. దానిలో అన్ని రకరకాల వెరిఫై చేశారు, ఎంక్వైరీలు చేశారు. అంత చేసి 6 నెలలు మీటింగ్ పెట్టిందా ఒకటేదో ఒక అడ్వాన్స్ వచ్చింది. దాని మీద బేస్ పెట్టినట్లా మీరు కూడా భీమిలి విశాఖ జిల్లా విజయనగరంలోని ఆనందపురం మండలం సొంట్యం పంచాయతీలో కోల్డ్ స్టోరేజ్ గోడౌన్లో గోమాంసం ఎగుమతుల ఆరోపణలపై 1,29,737 కిలోల అక్రమ మాంసాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మాంసాన్ని కుసులవాడ పంచాయతీ వద్ద డంప్ చేయాలని పోలీసు శాఖ ప్రయత్నించినప్పటికీ మండల ప్రతినిధులు మరియు వైసీపీ నాయకులు సినగం దాము సరిగా నిర్ణయానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సోదరులకు అందరికీ, అలాగే ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రింట్ మీడియా వాళ్ళకి మా యొక్క నమస్కారాలు మరియు ధన్యవాదాలు. విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలం కుసులవాడ గ్రామ పంచాయతీలో ఒక మారుమూల గ్రామమైన మా యొక్క గ్రామానికి ఈ పత్రికా సోదరులు 4th ఎస్టేట్ అయినటువంటి వాళ్ళు మీరంతా వచ్చి మాకు అండగా నిలబడినందుకు మీకు అందరికీ మా యొక్క కృతజ్ఞతలు. గడిచిన ఒక 2-3 కుసులవాడ మైనింగ్ అంటే కుసులవాడ, ఏదైనా ఆవు మాసము ఇలాంటి ఖననం చేయాలంటే కుసులవాడ. అంటే కుసులవాడ ప్రజలు లేకపోతే కుసులవాడ స్థానిక ప్రజాప్రతినిధులు అమాయకులను లేకపోతే చేతగానితనమనో లేకపోతే ఇంకోటి జరుగుతుందో తెలియట్లేదు. కానీ మాకు మా గ్రామానికి ఇటువంటివి మరి చెయ్యము, ఇలాంటివి మరి తీసుకురాము అని చెప్పి మేము పెద్ద ఎత్తున మేము దీన్ని మీడియా ద్వారా మేము తెలియపరిస్తే దానికి సంబంధించిన దానికి గారు స్థానిక
మండల మేజిస్ట్రేట్ అయినటువంటి ఎంఆర్ఓ గారు కూడా మనకి ఇప్పుడు మేము మాట్లాడితే ఆయన హామీ ఇవ్వడం జరిగింది. ఈ ఒక్కసారికి ఇది జరిగింది కాబట్టి అది కూడా మేము అన్ని ప్రికాషన్స్ తీసుకున్నాము. తర్వాత మీరు చాలా చక్కటి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం యేసుక్రీస్తు ప్రభువు అంటేనే ప్రేమ, దయ, క్షమ గుణాలకు ప్రతిరూపమని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి అన్నారు. భీమవరం బీఆర్ అంబేద్కర్ భవనంలో టీడీపీ పట్టణ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలను నిర్వహించారు. ముందుగా క్రిస్మస్ కేక్ను కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. సీతారామలక్ష్మి మాట్లాడుతూ ప్రపంచానికి శాంతియుత మార్గాన్ని చూపే ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలన్నారు. కృష్ణ బలిజ కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిమూర్తులు, టీడీపీ రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారథి, రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు, వేండ్ర శ్రీనివాస్ పాల్గొన్నారు. మరి ఈ రోజున తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్ తరఫున ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి చాలా చక్కగా అందరూ రావడం కూడా సంతోషం. క్రిస్మస్ పండుగ బ్రహ్మాండంగా జరుపుకుంటాం అందరూ తెలుసు. వారందరికీ కూడా ప్రత్యేకించి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రజలకు కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇది చాలా మంచి వాతావరణంలో చాలా చక్కగా ఏర్పాటు చేశారు ఇక్కడ నాయకులు అందరూ కూడాను. అలాగే దీనికి ముఖ్య అతిథులుగా వేదిక మీద ఎస్సీ నాయకులందరూ కలిసి ఈ క్రిస్మస్ ఆరాధన జరిగిస్తూ ఉండగా ఇది నీ నామ మహిమార్థంగా జరిగించుకోండి. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పట్టణంలోని స్థానిక రూట్స్ స్కూల్ ఆఫ్ ఎసెన్షియల్ ఫ్యాక్టరీలో క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. క్రిస్మస్ వేడుకలను పురస్కరించుకుని విద్యార్థులచే రూపొందించిన సాంటా క్లాజ్ వంటి వివిధ వేషధారణలు విశేషంగా ఆకట్టుకున్నాయి. క్రీస్తు జన్మదినము పిల్లలు ఎరుపు రంగు వర్ణపు దుస్తులు ధరించి ఆటపాటలతో అందరినీ ఆలరించారు. యేసుక్రీస్తు ప్రార్థన గీతాలను విద్యార్థులు ఆలపించారు. ఈ కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్లు ఎల్కే త్రిపాఠి, బి విద్యాకాంత్, విద్యార్థులు పాల్గొన్నారు. Because Jesus Christ has born on this day. So 25th December is celebrated as Christmas in all over the world. సిద్దిపేట జిల్లా గజ్వేల్ అయ్యప్ప స్వామి ఆలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షులు ఎర్రం శ్రీనివాస్ గురుస్వామి, గౌరవ అధ్యక్షులు ఉప్పల మెట్టయ్య గురుస్వామి మాట్లాడుతూ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి కరుణ కటాక్షాలతో అందరూ బాగుండాలని కోరుకుంటూ ఆలయంలో నిర్వహించే ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు తదితరులు పాల్గొన్నారు. అభినవ శబరిమలలాగా తీర్చిదిద్దుకున్నటువంటి అయ్యప్ప స్వామి దేవాలయంలో మహామండల పూజను పురస్కరించుకొని శబరిమలలో ఏ విధంగానైతే మహామండల పూజలు నిర్వహిస్తారో అదేవిధంగా మన గజ్వెల్ గ్రామంలో నిర్మించుకున్నటువంటి అయ్యప్ప స్వామి దేవాలయంలో 25వ తారీఖు రోజు ఉదయం గణపతి హవనంతో మొదలై 9 గంటలకు మహామండల పుత్రాయ పుత్రలాభాయ శత్రునాశనాయ మదగజాయ మహాశాస్త్రి నమః. అయ్యప్ప స్వామి నమ్ముకుంటే మనకు ఏ కొదవ ఉండదు. అన్ని భోగభాగ్యాలు సుఖ సంపదలు అన్ని ఇచ్చే ఆ అయ్యప్ప స్వామి అందరూ కూడా భక్తజనులు అందరూ కూడా ఇక్కడికి రావాలి, ఆ స్వామిని దర్శించుకోవాలి. మీ కుటుంబాలు మీరు ఆరోగ్యంగా అష్టైశ్వర్యంతో సుఖ సంపదలతో ఉండాలని మరియు అలాగే ఈ యొక్క దేవాలయం అద్భుతంగా మనం గజ్వేల్ ప్రాంతంలోనే కాదు మన జిల్లా ప్రాంతంలోనే కాదు ఒక స్టేట్లో కూడా ఒక మంచి పేరు తెచ్చుకునేంత స్థితిలో ఎదుగుతుంది. అందుకు కారణం అంతా గజ్వేల్ మరియు పరిసర ప్రాంత భక్తులందరికీ కూడా స్వామి శరణం.
మనము అభినవ మరిన్ని డీటెయిల్స్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఏవన్ టీవీ తెలుగు న్యూస్. ఇప్పుడు ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రాజెక్టులు